ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు వేగం పెంచారు. భూములు ఇచ్చిన రైతులతో పాటు విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజల్లో కూడా నమ్మకాన్ని పెంపొందించేలా శుభవార్త చెప్పారు. రానున్న 3 సంవత్సరాల్లో అమరావతి రాజధానిలో ప్రధాన శాశ్వత భవనాలు పూర్తి చేస్తామని స్పష్టం చేస్తూ ప్రకటన చేశారు. అయితే రాష్ట్రంలో ఆర్థిక లోటు కొనసాగుతున్న వేళ అమరావతిలో శాశ్వత భవనాలు నిర్మించడం ఎంతవరకు సాధ్యం? దీనిపై రాష్ట్ర ప్రజల కంటే ముఖ్యంగా అమరావతి రైతులు, ఆ ప్రాంత ప్రజలు ఏమనుకుంటున్నారు? అదే అంశంపై అభినవ్ భారత్ ప్రత్యేక కథనం. గేర్ మారుస్తానన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నిజంగానే గేర్ మార్చారా? అవుననే సమాధానం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అమరావతి విషయంలో శుభవార్త చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా ఉన్నటువంటి అమరావతి ప్రాంతంలో గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో చంద్రబాబు ప్రారంభించిన నిర్మాణాలు జగన్ సీఎం అవగానే వాటిని ఎక్కడెక్కడ వదిలేశారు. పూర్తిగా 3 రాజధానుల పల్లవందుకున్నటువంటి జగన్ ఈ నిర్మాణాల జోలికి పోలేదు. దీంతో మళ్ళీ కూటమి ప్రభుత్వం నేతృత్వంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి చంద్రబాబు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని విషయంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా నిన్న ఒక ప్రకటన చేశారు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అన్ని 6 నెలల్లో, శాశ్వత అసెంబ్లీ నిర్మాణం, శాశ్వత సెక్రటేరియట్ టవర్స్, శాశ్వత హైకోర్టు నిర్మాణాలన్నీ 30 నెలల్లో పూర్తి చేస్తానంటూ ఒక షెడ్యూల్ రిలీజ్ చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ అమరావతి నిర్మాణం నిమిత్తం రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో వారిలో సరికొత్త ఆశలు చిగురించాయి. పూర్తిగా 3 ఏళ్ల వ్యవధిలో రాజధానిలో ఉన్నటువంటి నిర్మాణాలన్నీ పూర్తి చేస్తానంటూ చంద్రబాబు ప్రకటించడంతో మరింత విశ్వాసం పెరిగిందని, అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయితే తమకు మరింత అభివృద్ధి దొరుకుతుందని, తమ ఏదైతే నమ్మకంతో భూములు ఇచ్చామో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో సత్ఫలితాలు ఇస్తాయని రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రధానంగా అమరావతి నిర్మాణానికి 1,00,000 కోట్లు కావాలంటూ మంత్రి నారాయణ ముందుగా చేసినటువంటి ప్రకటన ఒకటి ఉంది. గతంలో మంత్రి నారాయణ అమరావతి రాజధాని నిర్మాణానికి 1,00,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. ఇప్పుడు కూడా అదే పల్లవి చెప్తున్నారు. ఏదైతే అమరావతి రాజధాని నిర్మాణం చేయాలో దానికి 1,00,000 కోట్లు ఖచ్చితంగా అవుతాయని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు మనం అమరావతి రాజధానిలో కొన్ని నిర్మాణాల ముందున్నాం. అప్పుడు ఎప్పుడైతే చంద్రబాబు స్టార్ట్ చేసి ఆపేశారో ఆ నిర్మాణాలు మనం ఇక్కడ చూడొచ్చు వీడియోలో. ఈ నిర్మాణాలన్నీ కూడా గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేపట్టినటువంటి నిర్మాణాలు. వీటిని మళ్ళీ పూర్తి చేసి కార్యాచరణలోకి తీసుకొచ్చేసి అమలు చేసి చూపిస్తామని చెప్పనేది చంద్రబాబు చెప్తున్న మాట. అయితే ఇవన్నీ పూర్తి కావాలంటే ఖచ్చితంగా 1,00,000 కోట్లు కావాలని మంత్రి నారాయణ చెప్తున్నారు. కానీ వరల్డ్ బ్యాంక్ నుంచి ఏదైతే లోన్ ఉందో, 15,000 కోట్ల లోన్ ఉందో, ఆ లోన్తో కొంతమేర పని జరిగే అవకాశం ఉంటుంది. బడ్జెట్లో కూడా 3,500 కోట్లు అమరావతి రాజధాని నిర్మాణ నిమిత్తం చంద్రబాబు కేటాయించారు. అయితే ఈ కొద్దిపాటి సొమ్ముతో అమరావతి రాజధాని నిర్మాణాలు పూర్తి స్థాయిలో పూర్తి కావు అనేటువంటిది కూడా వైసీపీ నేతలు విమర్శిస్తున్నటువంటి మాట ఉంది. అయితే ఈ అమరావతి రాజధాని విషయంలో కొందరి అభిప్రాయాలు కూడా మనం తీసుకుందాం. ఎవరైతే ఉన్నారో అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులు కావచ్చు, ఈ టీడీపీలో కీలకంగా ఉన్నవాళ్ళు కావచ్చు, ప్రతిపక్షం నుంచి ఉన్నటువంటి వారు కావచ్చు, వారందరితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారి అభిప్రాయాలు కూడా తీసుకుందాం. చంద్రబాబు అమరావతి రాజధాని అంశంలో గతంలో మాదిరిగానే ప్రజలను మోసం చేస్తున్నారని రాజధాని వైసీపీ నేతలు ప్రభుదాసు విమర్శించారు. రాజధాని నిర్మాణానికి 1,00,000 కోట్లు కావాలని మంత్రి నారాయణ చెబుతున్నారని, కానీ చంద్రబాబు మాత్రం 2.5 ఏళ్లలో నిర్మాణాలు పూర్తి చేస్తామని అంటున్నారని, ఇదెలా సాధ్యమని దొంతిరెడ్డి వేమారెడ్డి ప్రశ్నిస్తున్నారు. రాజధాని 30 నెలల్లో బిల్డింగ్స్ అన్ని కట్టేస్తానని చెప్పని చంద్రబాబు చెప్తున్నారు. అట్కో నుంచి కానీ వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ 15,000 కోట్ల రుణం వస్తుంది. మంత్రి నారాయణ 1,00,000 కోట్లు కావాలని చెప్తున్నారు. ప్రపంచ స్థాయి బిల్డింగ్లు ఈ 15,000 కోట్లతో కట్టడం సాధ్యపడిపోయినా, 30 నెలల్లో కట్టడం అనేది కూడా సాధ్యపడిపోయినా సార్. అది కాదు, ఆయనకి ఎంత టైం ఉంటే అంత టైంలో కట్టమని చూద్దాం. ఊరికే ఎందుకు ఎంతకాలం అని మోసం చేసి అబద్ధాలు చెప్తారు సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తెల్లారపాటుగా సింగపూర్ సిటీని కడతానని ఇక్కడ అమరావతిని ఆ విధంగా చేసింది. అంత అవసరంలా. ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నారా 15,000 కోట్లు ఏదో, దాన్ని ఏం చేస్తారో చెప్పండి. ఏం చేస్తారంటే ఇందాక మా ఎమ్మెల్సీ గారు అంటున్నారులే, ఎక్కడ గుంటలను చెరువులను ఇవన్నీ ఊడ్చి మన వరద వస్తుంది కదా, ఆ వరద వస్తే నీళ్ళని దాంట్లో ఉండడానికి క్వశ్చన్లకు పెడతాడంట. ఏందండి ఇది? ఇదేమన్నా ఇది సైంటిఫిక్గా ఉందా మీరు మాట్లాడేది? మీరు చేద్దాం అనుకున్నది జనానికి ఉపయోగపడే కార్యక్రమాలు ఇవన్నీ. మీ ఇష్టం బాబు, ఏదో చేయండి మమ్మల్ని ఆఖరికి.
రానున్న 2.5 సంవత్సరాల్లో సీఎం చంద్రబాబు అమరావతి రాజధానిలో భవనాలు పూర్తి చేస్తారనే నమ్మకం తమకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. రాజధాని రైతు సంఘం నాయకులు బెల్లంకొండ నరసింహారావు కేంద్ర సహకారంతో ఏపీ రాజధానిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చి మరోసారి చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొలువు తీరుతారని ఆకాంక్ష వ్యక్తం చేశారు. నిధుల కొరత ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదని, ఎన్డీఏ ఆధ్వర్యంలో అమరావతి సాకారం అవుతుందని ఆయన నమ్మకంగా చెప్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రాజధాని పూర్తి నిర్మాణాలు ఎమ్మెల్సీ క్వార్టర్సే కావచ్చు, అసెంబ్లీ బిల్డింగ్సే కావచ్చు, అన్ని టోటల్గా ఇంత టైం బౌండ్ పెట్టేసి పూర్తి చేస్తాను నేను ఒక టైం కాలం రిలీజ్ చేశారు. దాన్ని మీరు ఎలా స్పందిస్తారు? మేము దాన్ని స్వాగతిస్తా ఉన్నాం. ఆ నాయకుడి మీద ఉన్నటువంటి నమ్మకంతోనే ఆ రోజున 34,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్కి రైతాంగం ఇవ్వడం జరిగింది. మాకున్నటువంటి ఇబ్బందులు ఏంటంటే మా దృష్టికి తీసుకెళ్ళిన రైతాంగం నుంచి ప్రతిగా వాటన్నింటినీ సాల్వ్ చేసుకొని వెళ్ళాము. ఇంకా కొద్ది ఇష్యూస్ ఉన్నటువంటి రైతాంగం ఉన్నారు, వాటిలో కూడా సాల్వ్ అవుతాయని ఆశాజనకంగా ఉన్నాం. వాళ్ళకి గచ్చింతరం లేదు, వీళ్ళకి గచ్చింతరం లేదు, ఎవరికి గచ్చింతరం లేదు. ప్రభుత్వాలు కూడా భూమించి తిరగాల్సిందే, ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి ఏదో నెగోషియేషన్ రైతుల గురించి మాత్రం చేయవలసింది. సరే, ఇదో భాగం కనుక ఆ ఇబ్బందికరమైన పరిస్థితి ఉండదు. నిన్న ఉన్నటువంటి విషయం, మొన్న ఇక్కడి నుంచి మరలా తిరిగి రాజధానిలో నూతనంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉన్నటువంటి ఫండ్స్ మంచి చెడ్డ ఈ రాష్ట్రంలో ఏ అవకతవకలో పోయిన గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో జరిగాయి అవన్నీ చూసుకొని సిఆర్డీఏ పరిస్థితి ఏంటి, రాజధాని నిర్మాణానికి మనం ఏం చేయగలుగుతామో దీని మొత్తం నిధులు కావాలనేటువంటి ఏమి ప్లాన్ చేసుకున్న తర్వాత ఈ మధ్య 10-15 రోజుల నాడు ముందు సిఆర్డీఏగా ఉన్నటువంటి 7 అంతస్తుల భవనాన్ని అన్ని సిఆర్డీఏ సంబంధించినటువంటి అన్ని శాఖల కూడా క్యాపిటల్ సిటీలోనే ఉండాలి. విజయవాడలో లెనిన్ సెంటర్లో ఉన్నటువంటిది ఉంటే అది గతంలో హుడాలాగా ఏదైతే ఉందో బహిరంగంగా ఉన్నటువంటి వాటికి మాత్రమే, క్యాపిటల్ సిటీకి కాకుండా మిగిలి ఉన్నటువంటి సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలు, మండలాలు, టౌన్లు ఉంటే వాటి పరిధి అక్కడ చూస్తుంటారు. దీని పరిధిపైకి సిఆర్డీఏ మెయిన్ బిల్డింగ్ కాబోతా ఉంది. దానికి వారు మళ్ళీ నూతనంగా పనులు ప్రారంభం చేస్తూ కూడా ఆ రోజున మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది, హామీ ఇవ్వడం జరిగింది. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అసలు గత గవర్నమెంట్ గురించి ఆలోచన లేదు. అదే రాజధానిని కానీ ఈ రాష్ట్రాన్ని కానీ చక్కగా అభివృద్ధి చేద్దాం అనేటువంటి దాంతో రాలా. ప్రజలు 151 సీట్లు ఇచ్చారు. చూద్దాం మరలా ఏంది రాజశేఖర రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని వారు ఆనాడు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి. అందులో ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్లో పుట్టినటువంటి నాయకులు దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సినటువంటి విషయం. వాటిని ఆయన చేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని తాను కొనుక్కి వేసారు, దాన్ని నిలుపుకోలేకపోయాడు. దీని అన్నింటినీ అడ్డం పెట్టుకునే రాజకీయాన్ని అడ్డం పెట్టుకునే ముఖ్యమంత్రి అనుకుంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం, రాష్ట్ర ప్రజలకి మనం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం, మన రాష్ట్రంలో ఒక మంచి నాయకుడిగా, ఒక ప్రజా సేవకుడిగా ఎదగటం, మన పేరు స్థిరస్థాయిగా ఉండాలి. రాష్ట్రం అభివృద్ధి చెంది బ్రహ్మాండంగా రాష్ట్ర ప్రజలు కూడా మనకు ఎవరైతే నమ్మి ఓట్లు వేశారు వారందరూ కానీ, మన తరఫున గెలిచినటువంటి శాసనసభ్యులు కానీ సంఘంలో గౌరవించబడాలి అనేటువంటి నినాదంతో ఆయన సీఎం అనేటువంటి పదంతో ఆయన పేరు చెప్పుకొని గెలిచారు కనుక మీదేమీ లేదు, నా పేరుతో గెలిచారు, వైఎస్ఆర్ పార్టీ పేరుతో మా నాన్నగారి పార్టీ గెలిచారు, నేను పెట్టమని దగ్గర సంతకాలు పెట్టండి, నేను చెప్పినటువంటి దాని చేతులు ఎత్తండి అనే పద్ధతుల్లో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటానికి పోగా దోచుకోవటానికి ఆయనకు ఉన్నటువంటి ఆస్తులు చాలక ఈ రాష్ట్రాన్ని దోపిడీ విధానంతో వెళ్ళి దౌర్జన్య కాండాలు చేసి అనేక రకాలైనటువంటి సర్వనాశనం చేసేటువంటి పరిస్థితి. కనుక ఎక్కడా కూడా మీరు ఏ మీడియా వాళ్ళు కూడా దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అసలు జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా తన పరిపాలనా శైలి కానీ తన పరిపాలించిన విధానానికి అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి పోల్చి ప్రశ్నలు అడగండి. ఏదైతే వారు ఇచ్చేటువంటి మొన్న ఎన్నికల్లో ఉన్నటువంటి వాగ్దానాలు ఉన్నాయో చూశారు మీరు. కర్నూలులో బెంచ్ ఇస్తామన్నారు, ఆనాడు బీజేపీ వారు కూడా ఆ పదాన్ని చెప్పారు, మరలా ఇప్పుడు అందరూ కలిసి చెప్పారు ఇమీడియట్గా శాంక్షన్ ఇస్తున్నారు. అక్కడికి ఇప్పుడు పెట్టినటువంటి ఆఫీసులు తరలించమని కూడా చెప్పారు. అక్కడ ఏరోడ్రామ్స్ ఏమి అటు పూర్తి స్థాయిలో చేస్తామని చెప్పారు. ఇండస్ట్రీ అక్కడ కడప ఉక్కు కర్మాగారాన్ని అక్కడ కడపలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కొంచెం రకం చేస్తున్నారు. ఆ తర్వాత దాన్ని కూడా కంప్లీట్ చేస్తారనేటువంటిది
పరిస్థితి ఉన్నది. అలాగే తిరుపతిని కూడా ఒక ఐటీ రంగంలో అనంతపూర్ తిరుపతిని ఐటీ రంగంలో ఆ ప్రదేశంలో రాయలసీమ ప్రాంతం ఆ ఐటీ హబ్బులుగా కూడా తయారు చేయాలనేటువంటిది అభిప్రాయం ఉంది. ఎందుకంటే బెంగళూరు దగ్గర ప్రాంతం, బెంగళూరు ఇవాళ ఐటీ హబ్బు బ్రహ్మాండమైనటువంటి ఈ దేశంలోనే. దానికి అనంతపురం దగ్గరలో ఉంది, అతి తక్కువ బోర్డర్లో ఉంది కనుక అది అందిపుచ్చుకోవడానికి మన నాన్నకి బాగుంటుంది అనేటువంటిది. అలాగే విశాఖపట్నం ఆయన ఏదో చేశాడు, అక్కడ పోయి కబ్జాలు చేశాడు, ఋషికొండం నిలిచాడు, భవంతులు కట్టుకున్నాడు ఆయన వైభోగాలు ఆడటానికి అనే దాంతో పోకుండా విశాఖపట్నానికి ఉన్నటువంటి వనరులు ఏవైతే వచ్చినాయో అన్ని వనరులను ఉపయోగించుకోవడానికి శక్తివంతం లేకుండా అటు ఉత్తరాంధ్రకి ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలకు కూడా అదొక ప్రదేశం. ఇక్కడ విజయవాడ, గుంటూరు ట్విన్ సిటీస్ మధ్య ఇదొకటి. అలాగే అక్కడ తిరుపతి, అనంతపురం చేసి ఈ రాష్ట్రాన్ని నలుమూలల సమూహంగా అభివృద్ధి చేసేటువంటి సమానమైనటువంటి యాక్షన్ ప్లాన్తోనే పోతూ ఉన్నారు. ఎట్టి ధర్మ సందేహం ఏ ఒక్కరికి ఉండడానికి వీల్లేదు. ఇది మా విశ్వాసం, వాస్తవ పరిస్థితి. చంద్రబాబు పరిపాలనా దక్షత కలిగిన వ్యక్తి అని, తప్పకుండా రాజధాని నిర్మాణం పూర్తి చేసి తీరతారని ఏపీ మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంబంపాటి శిరీష చెప్పారు. చంద్రబాబు ఒక విజన్ ఉన్న నాయకుడని, చెప్పిన విధంగా నిర్ణీత సమయంలో అమరావతిని నిర్మించి ఎన్నికలకు వెళ్తారని ధీమా వ్యక్తం చేశారు. జగన్ మాదిరి అరాచక పాలన చెయ్యరని, వ్యవస్థలను నాశనం చేయరని, చంద్రబాబు సరికొత్త శకనానికి నాంది పలుకుతారని అన్నారు. రాజధాని కంప్లీట్ చేసేదానికి ఏదైతే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా నిన్న ప్రణాళిక చెప్పారు. ఇన్ని మంత్స్లో ఇన్ని మంత్స్లో కంప్లీట్ చేస్తాం, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ 9 మంత్స్లో వర్కింగ్ చేస్తాం, కంప్లీట్ చేయగలరా లేదా మీరే అవుతా. వాస్తవానికి ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ రోజే మా రైతులకి, మా అమరావతి రైతులకి, అమరావతి నగరవాసులకే కాదు రాజధాని, నా రాజధాని ఇది అని చెప్పుకునే భరోసా రాష్ట్ర ప్రజలకు వచ్చింది. అందులోనూ రాష్ట్ర ప్రజలందరూ కూడా గత 5 సంవత్సరాల నుండి జగన్మోహన్ రెడ్డికి అలాంటి ఫీలింగ్ ఏమీ లేదేమో, నాకు ఒక రాజధాని లేని రాష్ట్రాలు చేశారు అనేటువంటి బాధ ప్రతి ఒక్క ఎడ్యుకేటెడ్ అయినటువంటి వాళ్ళకి, ప్లస్ ఈవెన్ రైతులకు కూడా ఉందండి. మా రాష్ట్రం మా రాజధాని ఇది అని చెప్పుకునే దుస్థితి. అలాంటి స్థితి నుండి ఒక్కసారిగా కూటమి ప్రభుత్వం వచ్చి అందులో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవటం వల్ల ఆ రాజధాని అమరావతి, ఖచ్చితంగా అమరావతి నిర్మాణం కంప్లీట్ అవుతుంది. ఈ రాష్ట్రంలో కాదు, దేశ చరిత్రలో కాదు, ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందే రాజధాని చంద్రబాబు నాయుడు గారు చేస్తారనే నమ్మకం అమరావతి రైతులుగా మాకు, కులాలిచ్చిన రైతులుగా, అలాగే రాష్ట్ర ప్రజలకు కూడా కలిగింది. ఇకపోతే మీరు అంటుంది బిల్డింగ్స్ గురించి చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పినటువంటి ఒక 10% వరకు 15% వరకు మాత్రమే ఉంది. మిగతా జడ్జి బంగ్లాస్ అవన్నీ కూడాను ఒక 50% కంప్లీట్ అయ్యి 60% కంప్లీట్ అయినవి, గెస్టెడ్ ఆఫీసర్స్ ఒకటి 80% కంప్లీట్ అయినవి ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎక్కడ కూడాను 5 to 10% కూడా కంప్లీట్ చేయలేనటువంటి ప్రభుత్వంతో మనము గత 5 సంవత్సరాలు బాధలు పడ్డాము, వేగాము. ఒక రకంగా ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనులు చేస్తుంటే ప్రజలు ఏమన్నా మా పొలాలు తీసుకోదనో లేదని మా భూములు ఏమన్నా ఇలా అబ్జెక్షన్ పెడతారు. కానీ మేమేంటి, మా కులాలు రాష్ట్రానికి, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాజధాని కోసం ఇచ్చి మీరు ఇక్కడ కట్టండి మహాప్రభు, మీరు పనులు చేయండి మహాప్రభు అంటే అసలు ఎక్కడా కూడా ఒక ఇటుక రాయి కానీ, ఒక బొచ్చ సిమెంట్ కానీ వేయకుండా కాలయాపన 3 రాజధానులు అని చెప్పి ప్రజలను నమ్మించి కాలయాపన చేసి 3 ప్రాంత ప్రజలను మోసం చేశారు. కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇంట్లోకి వచ్చినారు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన రోజు నుండే ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ మొదలు పెట్టారు. అదే జంగిల్ క్లియరెన్స్ కోసం మేము ఎన్నో సార్లు ఎంతో మంది సిఆర్డీ వాళ్ళకి విన్నపం చేశాం. ఇక్కడ ఉన్న మినిస్టర్స్ కానీ, ఎమ్మెల్యేలు కనీసం మమ్మల్ని కలవటానికి కూడా అవకాశం లేకుండా చేశారు. అప్పుడు ఆ రోజు స్టార్ట్ అయిన జంగిల్ క్లియరెన్స్. ఇకపోతే నిన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ వచ్చేసి 6 months లో కంప్లీట్ చేస్తాము. అలాగే గెస్టెడ్ ఆఫీసర్స్ గ్రూప్ బి భవనాలు ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి 9 months లో కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. రైతులకు ఇచ్చిన ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వచ్చేసి 24 months లో కంప్లీట్ చేయడం అని చెప్పి కరెక్ట్ గా పర్టికులర్ గా డేట్స్ కూడా ఇచ్చారండి. అది క్లారిటీ అంటే అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని నిర్మించాలి, రాజధాని నిర్మించాలనుకునే వాళ్ళు చేసేటువంటి పరిస్థితి అది. ఖచ్చితంగా అండి. అది ఏంటంటే ఒక లీడర్, ఒక విజనరీ లీడర్ కి, రాష్ట్రం కోసం తప్పించే లీడర్ కి, అభివృద్ధి చేయగలడు అన్న నమ్మకం ఉన్న లీడర్ కి మాత్రమే ఆ క్రెడిట్ దక్కుతుందండి. అది చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. కాబట్టే గత 5 సంవత్సరాల్లో ₹1 కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుండి కానీ, వరల్డ్ బ్యాంక్ అంటే కూడా ఏంటో కూడా తెలియకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జరిగితే చంద్రబాబు నాయుడు గారు రావడంతోనే వరల్డ్ బ్యాంక్ వల్ల 15,000 కోట్ల రూపాయలు మనకి అమరావతి నిర్మాణాల కోసం గ్రాంట్ చేయడం జరిగింది. కాబట్టి అది ఆయన పేరుకు ఉన్నటువంటి
ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన పేరు కాదని ఆయన గతంలో చేసిన అభివృద్ధికి ఆయన చిరునామా అనే బ్రాండ్ ఉంది. ఆయన బ్రాండ్‌కి ఉన్నటువంటి ఇమేజ్ అండి అది. 6 మంత్స్ పరిపాలనలో ఎలా ఉంటుంది? మీరు ఎలా చదివంటారు? మీరు మా టాపిక్ డైరెక్ట్‌గా ఉన్నారు. యాక్చువల్‌గానండి గత 5 సంవత్సరాల్లో ఎవ్వరికీ కూడాను ఏమీ అసలు మన రాష్ట్రం ఎట్టుపోతుంది అనేటువంటి అగమ్య గోచరంలో బ్రతికారు. ఇక యువతకైతే ఉద్యోగాలు లేక ఇళ్లలో చదివించిన తాడ్చెట్టేటువంటి కొడుకు చేతికి అందేస్తాడు. ఒక ఉద్యోగం చేసి మమ్మల్ని పోషిస్తాడు అనుకున్న తల్లిదండ్రులకు ఒక నిరాశ. ఈ పిల్లలకి మానసిక వ్యధ, ఏ ఉద్యోగం లేక కొంతమంది అయితే ఒక్క 5,000 రూపాయలకి ఎంటెక్ చేసినటువంటి పిల్లాడు కూడా వాలంటీర్‌గా వెళ్ళారండి. అంటే కూలీలు చేశారు. ఎంటెక్, బీటెక్ చేసిన పిల్లలు కూడా కూలీలుగా చేసి 5,000 రూపాయలు వాళ్ళ మొఖాన్ని ముష్టి పడేశారు. ఈ డెవలప్‌మెంట్ ఏది బిల్డింగ్స్ కన్‌స్ట్రక్ట్ అయితే రాజధాని భూములు రైతులు ఇచ్చినటువంటి వాళ్ళు ఎటువంటి తప్పించారు. ఖచ్చితంగా మాకు ఆ రోజు భూములు ఇచ్చే రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాకు వివరించారండి. దాన్నన్నింటిని కూడా మేము కూడా రాష్ట్ర చరిత్రలో మిగిలిపోతాం అనేది ఒక కాన్సెప్ట్ అయితే, మా పిల్లలకు పంచడం కదా మేము రాష్ట్ర ప్రజలందరికీ కూడా మా భూముల్లో భాగస్వామ్యం కల్పించామన్న ఫీలింగ్ మాకు ఆ రోజు ఉంది. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం. ఇప్పుడు ఆయన వచ్చున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తానన్నారు కదా, ఖచ్చితంగా మన అమరావతి రాజధాని దేశంలోనే నంబర్ 1 గా మిగిలిపోయిద్దని మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా అలా జరుగుతుంది. చంద్రబాబు గారు ఈ టర్మ్ లోనే అంటే మొత్తం టోటల్ గా 30 months ఏనండి. ఎక్కువ హైయెస్ట్ ఆయన పెట్టిన టైం అయితే 30 months. అంటే 2.5 years లో కంప్లీట్ చేయడానికి ఆయన కోరుకున్నారు. ఖచ్చితంగా రైతులందరికీ కూడా వాళ్ళు ఉన్న ప్లేస్ ఈ 5 సంవత్సరాలు పడిన చెరకి, బాధలకి విముక్తి అయితే మాకు దొరికింది. ఖచ్చితంగా ఈ ప్రాంతం అంతా కూడా మేము ఏదైతే ఆశించామో డెవలప్ అవ్వాలని ప్రాంతం డెవలప్ అవుతుంది. తద్వారా రాష్ట్ర ప్రజలకు ఏదైతే మేము ఆ రోజు చెప్పామో ఇక్కడ వచ్చిన ఫలాన్ని మిగతా ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయమని, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మిగతా ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తారు. ఖచ్చితంగా క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. రాజధాని ప్రాంత వైసీపీ నేతలు మొదటి పేజ్ నిర్మాణాలు పూర్తి చేసేందుకే నిధులు లేవని, అలాంటప్పుడు ఈ 5 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేయడం అనేది కలగానే మిగులుతుందని బుర్రుమొక్క వేణుగోపాల్ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఏదైతే రాజధానిని ఎమ్మెల్సీ క్వార్టర్స్ 6 monthsలో, అలాగే ఈ అసెంబ్లీ పర్మనెంట్ స్ట్రక్చర్తో అసెంబ్లీ సెక్రటరీ ఇవన్నీ కూడా 30 monthsలో కంప్లీట్ చేస్తానంటూ షెడ్యూల్ తెలిసారు. ఇది సాధ్యపడే పనేనా? ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక మాంద్యాలు ఇవన్నీ సాధ్యపడే పనే. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన సంక్షేమ పథకాలు అమలు చేస్తానని చెప్పి ఎలక్షన్స్ ముందు వాగ్దానం ఏదైతే చేశారో, ఎలక్షన్స్ అయ్యి ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది, దారుణంగా ఉందని మళ్ళీ ఆయనే చెప్తూ ఈరోజు ప్రపంచ బ్యాంక్ హడ్కో రుణాలు తీసుకుని వచ్చి నేను ఈ క్యాపిటల్లో ఈ షెడ్యూల్ ప్రకారం భవనాలు అట్లాగే అసెంబ్లీ సెక్రటరియట్లు నిర్మిస్తానని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. అంటే ఆయన చెప్పిన మాటని ఎక్కడ నిలబడినట్టు మనం ఎన్నిసార్లు ఆయన గత చరిత్రను చూసినా కూడా ఇది తెలుసుకోవచ్చు. చాలామందిని ఇంకా మోసం చేసే ఆలోచనతోనే ఈయన ఈ మాటలు చెప్తున్నట్టు నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన గత 5 ఏళ్లలో కానీ ఇప్పుడు కానీ అధికారంలోకి వచ్చినా కానీ ఏదైతే భూ సమీకరణ కింద రైతులు భూమి ఇచ్చారో వారికి ఇంతవరకు కంప్లీట్ వాళ్ళకి పొజిషన్ ఇవ్వాలి. వాటి మీద మాట్లాడుకోకుండా దాన్ని డైవర్ట్ చేస్తూ ఈ ఏదైతే భవనాలు నిర్మించడాన్ని అట్లాగే అసెంబ్లీ సెక్రటరియట్ అని అంటున్నారు, కాంట్రాక్ట్స్ వీటన్నిటిని పిలుస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. అంటే ఏదైతే మనకు ఆర్థిక వెసులుబాటు ఉంటుందో దానికి మించి ఆయన ప్రణాళికలు వేసి అందరినీ కూడా ఒక అగమ్య గోచరంగా ఆయన ఉంచుతున్నారు. ఇది నా అభిప్రాయం. అంటే 1,00,000 కోట్లు అవుతుంది రాజధాని నిర్మించాలంటే మంత్రి నారాయణ చెప్పారు. ఇప్పుడు హడ్కోరును కానీ వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చేది కూడా మొత్తం కలిపిన 15,000 కోట్లు మాత్రం. ఈ కొద్దిపాటి అమౌంట్తో ఈ స్ట్రక్చర్స్ ఏది పర్మనెంట్ రాజధాని కట్టాలి, పర్మనెంట్ సెక్రటేరియట్ని కూడా ప్రపంచ స్థాయి రాజధాని కడతానని చంద్రబాబు చెప్తుంది. ఆ ప్రపంచ స్థాయి సెక్రటేరియట్ నిర్మాణం ఈ కొద్దిపాటి అమౌంట్ సాధ్యం. అదే నేను ఇందాక అన్నది కూడా అదే. ఏదైతే అక్కడ వాస్తవ పరిస్థితులకు దూరంగా ఈయన ప్రణాళికలు అవి ఆచరణ సాధ్యం కాని ప్రణాళికలతోనే ఆయన మోసం చేస్తూ గతంలోనూ ఇప్పుడు ప్రజల్ని మోసం చేస్తూ అదే పద్ధతిని కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు.
వాస్తవం ఏదైతే మీరు అన్నట్టు 1,00,000 కోట్ల రూపాయలు ఒక పక్కన అవసరం అని అంటున్నారు, 15,000 కోట్ల రుణాల అవకాశాలే ఉన్నాయని మళ్ళీ వారే చెప్తున్నారు. ఇవి ఎలా 30 నెలల కాల పరిధిలో ఎట్లా పూర్తవుతాయో వారే చెప్పాలి. ఈ సంపద సృష్టిస్తాము, రాజధాని నిర్మిస్తామని కూడా చంద్రబాబు చెప్పారు. అది సంపద సృష్టి జరిగేది ఎప్పుడు, రాజధాని కన్స్ట్రక్షన్ జరిగేది ఎప్పుడు? అది వారు చెప్పేది నమ్మకస్యం కానిది. సంపద సృష్టి రాజధాని ద్వారా అనేది వారి గతంలోనూ చెప్పారు, ఇప్పుడు చెప్తున్నారు. అది ఎంతవరకు ఆచరణ సాధ్యమైందనేది వారే చెప్పాలి. ఇంతవరకు ఎంత అమౌంట్ అమరావతి అనే క్యాపిటల్ నుంచి సృష్టించబడింది, రేపు ఎలా సృష్టించబడుతుందో కూడా వారే చెప్పాలి. మొత్తంగా అమరావతి రాజధాని నిర్మాణాల అంశం పరిశీలిస్తే చంద్రబాబు ఏదైతే నిర్దిష్ట కాల పరిమితిలో రాజధాని ప్రపంచ స్థాయి నిర్మాణాలు పూర్తి చేస్తామని చెబుతున్నారో దానిపై భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చినటువంటి రైతు సంఘం నాయకులే కావచ్చు, లేదంటే టీడీపీలో కీలకంగా ఉన్నటువంటి నాయకులే కావచ్చు, పూర్తి స్థాయిలో విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఖచ్చితంగా రానున్న 2.5 ఏళ్లలో ఏదైతే నిర్దిష్ట కాల పరిమితి పెట్టారో 30 నెలలు అని చెప్పి, ఆ సమయంలోనే ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణాలు, శాశ్వత నిర్మాణాలు, అసెంబ్లీ కావచ్చు, శాశ్వత సెక్రటేరియట్ కావచ్చు, హైకోర్టు కావచ్చు, అన్ని నిర్మాణాలు పూర్తి చేస్తారనే విశ్వాసాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ వైసీపీ నుంచి తీసుకుంటే మాత్రం సంపద సృష్టించి ఈ నిర్మాణాలు పూర్తి చేయడం అనేది సాధ్యపడే విషయం కాదు. గతంలో ఏదైతే చంద్రబాబు మాయమాటలు చెప్పి మభ్యపెట్టి ప్రజలను మోసం చేశారో, మరోసారి అదే విధంగా మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు తప్ప 1,00,000 కోట్లు ఖర్చు అవుతాయి రాజధాని నిర్మాణానికి అని చెప్తున్నటువంటి చంద్రబాబు, మంత్రి నారాయణ ఏదైతే చెప్తున్నారో ఆ 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? ప్రపంచ బ్యాంక్ ఇచ్చే 15,000 కోట్ల రుణంతో ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణాలు ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నిస్తున్నారు. అలాగే ఇప్పటికే ఆర్థిక మాంద్యం ఉంది రాష్ట్రంలో అని చెప్తున్నటువంటి చంద్రబాబు ఈ రాజధాని నిర్మాణం ఎలా పూర్తి చేస్తారు? 2.5 ఏళ్లలో అసాధ్యం అంటూ వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి చంద్రబాబు మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని చెప్పని వాళ్ళు సూచిస్తున్నారు. మొత్తంగా 2 భిన్నాభిప్రాయాలు అయితే రాజధానిపై వ్యక్తం అవుతున్నాయి. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎటువంటి వివాహాలతో ముందుకెళ్తారు? ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణాలని ఏ విధంగా పూర్తి చేస్తారు? ఎటువంటి వివాహాలతో సంపద ఎలా సృష్టిస్తారు? రాజధాని ఎలా పూర్తి చేస్తారు అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంది. జర్నలిస్ట్ నాని, కెమెరామెన్ రెహమాన్తో అభినవ్ భారత్, ఏపీ, అమరావతి.